వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీలో గురువారం నుంచి అన్నా క్యాంటీన్లు అయితే అందుబాటులో ఉండబోతూ ఉన్నాయి. అయితే అన్నా క్యాంటీన్ల ఏర్పాట్ల గురించి వైసీపీ పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అన్నా క్యాంటీన్లకి మేము వ్యతిరేకం కాదు, అన్నా క్యాంటీన్ల పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీకే మేము వ్యతిరేకం, కోట్ల రూపాయల చేతులు మారుతూ ఉన్నాయి, కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు పక్కదారి మళ్లుతున్నాయంటూ వైసీపీ పార్టీ చేస్తున్న ఆరోపణల గురించి, అలాగే అన్నా క్యాంటీన్ల వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏమిటి, పూర్తి డీటెయిల్స్ సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, అన్నా క్యాంటీన్లు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏపీలో పెట్టబోతూ ఉన్నారు. ముందుగా గతంలో అన్నా క్యాంటీన్లు 5 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు వాటి నిర్వహణ ఎలా జరిగింది, గతంలో ఎలా నిర్వహించారు వాటిని? గతంలో అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా వీటిని నడపడం జరిగింది. సో మొత్తం అది ఇస్కాన్కి రిలేటెడ్ ఉన్నటువంటి ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ. సో వీళ్ళు నిధులు సేకరించి, అంటే ప్రభుత్వం కొంత అమౌంట్ పే చేస్తుంది వీళ్ళకి. సో అది కాకుండా దాతల ద్వారా వచ్చేటువంటి ఆర్థిక సహాయంతో అన్నా క్యాంటీన్లకి ఫుడ్ సప్లై చేసేవాళ్ళు. అప్పట్లో క్వాలిటీ ఫుడ్డే సప్లై చేశారు, దాంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు. ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పేదల కోసం అన్నా క్యాంటీన్లు పెట్టామన్నారు, బెంజ్ కారుల్లో వచ్చి తినేళ్తున్నారు, వీటికి అన్నా క్యాంటీన్లు అవసరమా అని కామెంట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి బెంజ్ కారులో వెళ్ళేటువంటి వ్యక్తి ఆగి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు పెట్టి తిని వెళ్ళాడు అంటే అక్కడ క్వాలిటీ లేకపోతే తినరు కదా. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పేదవాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెట్టారు, అంతవరకు వాస్తవం. అయితే గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏదన్నా ఉన్నాయి అంటే అన్నా క్యాంటీన్లకి సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి స్థలాల్లో ఏదైతే కట్టారో అన్నా క్యాంటీన్ నిర్మాణం, ఆ విషయంలో అవకతవకలు జరిగినాయి అనేదే అప్పటి నుంచి కూడా వైసీపీ ఆరోపిస్తున్నటువంటి అంశం. దీంట్లో దాదాపుగా ఒక 200 కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది. అన్నా క్యాంటీన్లకి టీడీపీ రంగులేసుకున్నారు. అలానే భారీ స్థాయిలో కాంట్రాక్టర్లకి డబ్బులు దోచిపెట్టారు అన్నా క్యాంటీన్ల పేరుతో. అలాగే టీడీపీ వాళ్ళే ఈ కాంట్రాక్టులు నిర్వహించింది, వాళ్ళకే డబ్బు దోచిపెట్టారు తప్ప దీనివల్ల పేదలకు ఒరిగింది ఏంటి లేదు అనేది వైసీపీ ఆరోపణ. సో పేదలకి ఒరిగింది ఏమీ లేదు అంటే, ఒకటి వాళ్ళకి భోజనం అయితే అందింది, అంతవరకు అయితే ఒప్పుకోవచ్చు. దీంట్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఏమీ లేదు, అంటే వాళ్ళు పేదలకి స్వార్థపూరితంగా ఏమీ లేకుండా నిస్వార్థంగా సేవ అందించారు. వాళ్ళు ఫుడ్ సప్లై చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది, అంతవరకు అది చేశారు. వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు సేవ చేశారు. ఇక క్యాంటీన్లు నిర్మించడం ఇవంటే అది గవర్నమెంట్లో జరిగేటువంటి ఒక ప్రక్రియ. టెండర్ పిలుస్తారు, టెండర్ ఎవరికైతే ఓకే అవుతుందో వాళ్ళు చేస్తారు. ఇది సహజంగా జరిగేది, గత ప్రభుత్వంలో కూడా జరిగింది అదే. సో ఆ విషయంలో అవకతవకలు ఏమన్నా జరిగితే దానికి ఒక కమిటీ వేయొచ్చు, లేదంటే కేసు పెట్టి విచారణ చేయొచ్చు. స్కిల్ డెవలప్మెంటు, మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు, ఇసుకకు సంబంధించి ఇలాంటివి ఎన్నో కేసులు చంద్రబాబు మీద పుట్టాన్ చేశారు కదా గత ప్రభుత్వంలో. అలాగే దీని మీద కూడా అన్నా క్యాంటీన్ల విషయంలో కూడా కాంట్రాక్టర్లకి కావాలని వాళ్ళకి ఇచ్చుకున్నారు, మాకు అనుమానాలు ఉన్నాయి, దాని మీద ఎంక్వైరీ చేసి ఉండొచ్చు. బట్ గత ప్రభుత్వం అది చేయలేదు కదా. సో అది చేయకుండా దాన్ని పక్కన పెట్టేసింది, పూర్తిగా నిర్వీర్యం చేసేసింది ఆ పథకాన్ని. సో ఇది ఇక్కడ ఏపీలో కొత్తగా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు 2014లో, బట్ ఇది ముందు తెలంగాణలో స్టార్ట్ అయింది. తెలంగాణలో అమ్మా క్యాంటీన్లని ఉండేవి, అప్పట్లో జయలలిత స్టార్ట్ చేసింది అక్కడ. దాన్ని తర్వాత వచ్చినటువంటి స్టాలిన్ ప్రభుత్వం యథావిధిగా కంటిన్యూ చేసింది, వాటిని మార్చల. అదే తరహాలో ఇక్కడ అన్నా క్యాంటీన్లని ఎన్టీఆర్ పేరు మీద క్యాంటీన్లు స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ను బట్టి తెలంగాణలో డిమాండ్ పెరగటంతో తెలంగాణలో కూడా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు కేసీఆర్. సో స్టిల్ ఈ రోజుకి అక్కడ నడుస్తున్నాయి. కాకపోతే తెలంగాణలో విధానానికి ఏపీలో విధానానికి ఒక డిఫరెన్స్ ఉంది. తెలంగాణలో ఎలాగ ఉంటుందంటే ఒక పోర్టబుల్, ఒక చిన్న బడ్డీ కొట్టులాగా, ఒక షాప్ లాగా ఉంటుంది. సో అవి ఎప్పుడు ఓపెన్లో ఉండవు, క్లోజ్ చేసేసే ఉంటుంది. కరెక్ట్గా ఫుడ్ టైంకి మనకి క్యాటరింగ్కి తీసుకొచ్చినట్లుగా మొత్తం మెటీరియల్ తీసుకొస్తారు, ఓపెన్ చేస్తారు, అక్కడ పెడతారు, వరుసని అందరూ క్యూలో నుంచుంటారు, అందరికీ పెట్టేసిన తర్వాత ఖాళీ అయిపోతుంది, సర్దుకుని వెళ్ళిపోతారు, ఇక అంతే. అక్కడ విధానం అది. ఇక్కడ ఏంటంటే ఇది ఒక హోటల్ లాగా, ఒక పర్మనెంట్గా ఒక బిల్డింగ్ అరేంజ్ చేసి దాంట్లో టేబుల్స్, కూర్చుని తినడానికి, నుంచుని తినడానికి ఇక్కడ అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించారు. సో అందుకు ఇక్కడ డబ్బు ఎక్కువ ఖర్చు అయింది. ఆ ఖర్చు అయింది కూడా వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ అదే. సో దాని మీద విచారణ జరిపిస్తే అయిపోతుంది, దాని గురించి పెద్దగా థింక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది పేదవాళ్ళకు ఉపయోగపడేదే కాబట్టి, నష్టపరిచేదైతే కాదు కదా.
అంటే ప్రజల్లోకి ఏది వెళ్ళే అవకాశం ఉంది బలంగా? వైసీపీ పార్టీ చేస్తున్న ఆరోపణలా, లేకపోతే 5 రూపాయలకే భోజనం దక్కుతుంది అనేటువంటి భావన వెళ్ళే అవకాశం ఉందా? ఒకటేంటంటే 2014 నుంచి 2019 మధ్యలో అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది రోడ్ సైడ్ ఉండేటువంటి వాళ్ళకి ఫుడ్ దొరికిందనేటువంటి మాట అయితే మాత్రం వాస్తవం. ఎందుకంటే మీరు ఒకసారి విజయవాడలో దుర్గగుడి దగ్గరికి వెళ్తే, దుర్గగుడి అమ్మవారి గుడి దగ్గర నుంచి ఆ కింద ఫ్లైఓవర్ బార్కి ఎంతమంది బెగ్గర్స్ పడుకుని ఉంటారో మీరు చూడొచ్చు. లేదా ప్రకాశం బ్యారేజ్ నైట్ టైం మీరు 8 తర్వాత వెళ్తే బ్యారేజీ బార్కి ఫుట్పాత్ మీద ఎంతమంది పడుకుని ఉంటారో మీరు చూడొచ్చు. వీళ్ళందరూ ఫుడ్ ఎక్కడ తినేవాళ్ళు? ఈ అన్నా క్యాంటీన్లోనే ఫుడ్ తినేవాళ్ళు. చాలామంది 70 to 80% మంది అక్కడే తినేవాళ్ళు. మిగిలినటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు వీళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా వెళ్తే ఏదైనా ఒక వ్యాన్ వచ్చి ఆగగానే పెద్ద క్యూ నుంచుని ఉంటుంది అక్కడ. ఆ వ్యాన్ నుంచి వాళ్ళు ప్యాకెట్స్ ఇస్తుంటే వీళ్ళు తీసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు నేను చాలా చూశాను ఆ ఏరియాలో. సో వీళ్ళందరికీ ఫిక్స్డ్గా అన్నా క్యాంటీన్ దగ్గర ఫుడ్ అనేది ఉండేది. సో 5 రూపాయలు తీసుకెళ్తే వాళ్ళు శుభ్రంగా తిని వచ్చేవాళ్ళు. సో ఆ పరిస్థితి 2019 తర్వాత లేకుండా పోయింది. అంటే ఇక్కడ వైసీపీ చెప్తున్నది ఏంటి? మేము భోజనం పెట్టడానికి వ్యతిరేకం కాదు, వాళ్ళు తీసుకున్నటువంటి ఈ విధానానికి వ్యతిరేకం కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతికి వ్యతిరేకం. ఇదే కదా చెప్తున్నది. ఇప్పుడు అదే వాస్తవం అయినప్పుడు మీరు అన్నా క్యాంటీన్లని ఆపకుండా కొనసాగించి ఉండాలి. అదే ఫుడ్ని పేద ప్రజలకు అందిస్తూ, ఇప్పుడు 5 రూపాయలు కాదు, ప్రభుత్వం మీద భారం పడుతుంది అనుకోండి, 10 రూపాయలు చెయ్యండి, నష్టమేం లేదు. 10 రూపాయలు కూడా చిన్న అమౌంటే. ఈరోజు ఒక ప్లేట్ ఇడ్లీ అంటే 2 ఇడ్లీ తీసుకోవాలంటేనే మినిమం 30 నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. కానీ 10 రూపాయలకి భోజనమే వస్తున్నప్పుడు తక్కువ అమౌంట్లోనే పేదవాళ్ళకి అన్నం దొరుకుతుంది కదా. అలానే కొంతమంది వాళ్ళ బంధువులు ఎవరైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు హాస్పిటల్లో పేషెంట్ల వరకు ఫుడ్ ఇస్తారు హాస్పిటల్లోనే, కానీ పేషెంట్తో పాటు ఉన్న అటెండెంట్కి ఫుడ్ ఇవ్వరు. సో వాళ్ళు బయట తెచ్చుకోవాలి. అలాంటి వాళ్ళు కొనలేనటువంటి పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారంటేనే వాళ్ళు దాదాపు పేదవాళ్ళు అయితేనే వస్తారు. లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కో కార్పొరేట్ హాస్పిటల్కో వెళ్తారు. ఆరోగ్యశ్రీ ఉన్న వెళ్తారనుకోండి కొంతమంది, అది వేరు. సో పోనీ కార్పొరేట్ హాస్పిటల్కే వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేయించుకుంటున్నారు అనుకో, వాళ్ళైనా స్టే చేయాలి కదా. సో వాళ్ళు కూడా అన్నా క్యాంటీన్కి వచ్చి 5 రూపాయలు పెట్టి భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. అంటే పేదవాళ్ళకి అన్నం పెట్టింది అన్నా క్యాంటీన్, దాంట్లో ఎవరు కూడా కాదనేటువంటి ఇది లేదు. సో అయితే ఇక్కడ వైసీపీ చేసినటువంటి పొరపాటు ఏంటి అంటే, మేము దానికి వ్యతిరేకం కాదన్నప్పుడు దాన్ని కొనసాగించి ఉండాలి. మీకు అది ప్రభుత్వం ఎఫర్ట్ చేయలేదు అనిపించినప్పుడు కొంత అమౌంట్ పెంచి ఉండాలి. 5 కాకపోతే 10. సో అంతకు మించి పెంచినా కానీ మళ్ళీ భారం అవుతుంది. సో కాబట్టి 10 వరకు పెంచి ఉండాలి. ఏదైనా అవకతవకలు జరిగినాయి అనిపిస్తే మీరు దాని మీద ఎంక్వైరీ వేసి ఉండాలి. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరంలో ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ని మార్చారు కదా. సో అలాగే ఇక్కడ కూడా మీకు ఏదన్నా అవకతవకలు జరిగినాయి అనిపిస్తే ఆ పాత కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుని ఉండాల్సింది, ఎంక్వైరీ వేసి ఉండాల్సింది, కేసులు పెట్టి ఉండాల్సింది. అవన్నీ పక్కన పెట్టేసి అసలు క్యాంటీన్లనే మూసేయటం, కొన్ని చోట్ల ఈ క్యాంటీన్ని గ్రామ వార్డు సచివాలయాలుగా కన్వర్ట్ చేయటం. సో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి స్టేట్మెంట్కి మీరు చేస్తున్నటువంటి పనికి ఇట్స్ ఫుల్లీ కాంట్రడిక్షన్. రెండింటికి ఎక్కడా కూడా మ్యాచ్ కావట్లేదు కదా. మీరు నిజంగా పేదల వైపు నిలబడి ఫుడ్ ఇవ్వటం అనేది మేము వ్యతిరేకం కాదు అన్నప్పుడు అది మీరు ఇచ్చి ఉండాలి, అది చేయలే. అది వైసీపీ చేసిన పొరపాటు. అలాంటప్పుడు వైసీపీ మాటలను ప్రజలు ఎలా విశ్వసిస్తారు? పేదవాళ్ళందరికీ 5 రూపాయలకి 10 రూపాయలకి అన్నం దొరుకుతుంది అన్నప్పుడు వాళ్ళు దాన్ని నమ్ముతారు కదా. నమ్మేది కళ్ళ ముందు కనిపిస్తున్నదే కదా, ఇచ్చిన దాఖలాలు మనం చూసాం కదా మన కళ్ళ ముందే. సో కాబట్టి వాళ్ళు దాన్నే ఎక్కువ నమ్ముతారు. కానీ అవినీతి జరిగిందా ఓకే అయితే ఏంటి, ఇప్పుడు మాకైతే అన్నం పెడుతున్నారు కదా, ఇదే ఆలోచిస్తారు. కానీ అక్కడ ఎంత అవినీతి జరిగింది, ఏం జరిగింది, దానివల్ల వీళ్ళకి ఏమన్నా నష్టం కలిగిందా అనేది ఎవరు ఆలోచిస్తారు? ఎవరు ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేరు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే గత ప్రభుత్వంలో 2 లక్షల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రతి ఒక్కళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లలోకి వేసాడు. జగన్ డబ్బు తెచ్చినటువంటి అప్పు ప్రజలకి పంచటం కనిపించింది. చంద్రబాబు తెచ్చినటువంటి అప్పు ఎక్కడికి పోయింది అని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది. మరి దాన్ని ప్రజలు నమ్ముంటే 2024లో ఓటు వేయకూడదుగా కూటమికి, బట్ వేసారుగా. సో అంటే
అవినీతి అనేది ప్రతి చోట ఉంది అనేది ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఎక్కడైనా అవినీతి జరుగుతుంది, దానివల్ల వాళ్ళకేం నష్టం కలుగుతుంది అదొక్కటే ఆలోచిస్తారు. సో ఇక్కడ వాళ్ళకి నష్టం కలగట్లా, ఫుడ్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఎంత తిన్నారు, ఏం తిన్నారు ఏంటి, ఇట్స్ ఎ సెకండరీ మ్యాటర్. దాని గురించి ఎవడు ఆలోచించరు ఇక్కడ. 2019లో ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది అప్పట్లో. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాన్ని ఓపెన్ చేయడం వెనక, పథకాన్ని ప్రారంభించడం వెనక ఏంటి ప్లాన్ అంటారు టీడీపీది? ఏం లేదు, జనరల్గా ఎప్పుడైనా అపోజిషన్స్ వైసీపీ చెప్పేది ఏంటి, చంద్రబాబు నాయుడు పథకాలు ఎప్పుడు చివరి సంవత్సరంలోనో చివరి 6 నెలల్లోనో లేకపోతే 2 సంవత్సరాల్లోనో మొదలు పెడతారు, ఇదే చెప్తూ వచ్చేది. సో అందులోనూ ఇది గత ప్రభుత్వం కాకుండా అంతకు ముందు ప్రభుత్వం, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చివరిలో స్టార్ట్ చేసింది. అంటే ఇట్ షుడ్ బి కంటిన్యూ, నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ కంటిన్యూ చేసి ఉండాలి, చేయలేదు. అదే ఎవరి పాలసీస్ వాళ్ళకు ఉంటాయి, దాన్ని మనం కామెంట్ చేయకూడదు, వదిలేద్దాం. సో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని ఎందుకు టార్గెట్ చేసింది అంటే, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, మొట్టమొదటిది పెన్షన్ 4,000 చేస్తామన్నారు, 4,000 చేసేసారు. 3 నెలలు ఎరియర్స్ ఇస్తామన్నారు, ఇచ్చారు. అలాగే మెగా డిఎస్సి వేస్తామన్నారు, వేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు, చేశారు. స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణన చేస్తామన్నారు, దానికి ఆల్రెడీ ఫైల్ సంతకాలు అయిపోయినాయి, స్టార్ట్ చేయాలి, ఇంకా స్టార్ట్ కాలేదు, కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే స్టార్ట్ చేశారని కూడా నేను వింటున్నా. సో అంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తామన్నారు, స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మహిళలకు ఫ్రీ బస్సు స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు, అది కూడా అయిపోతుంది. ఇక తల్లికి వందనం అయితే 1 ఇయర్ వరకు ఇవ్వమని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు ఆల్రెడీ. అంటే రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తామని మభ్యపెట్టకుండా ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచేశారు. ఈ సంవత్సరానికి ఇవ్వలేము, క్లారిటీ ఇచ్చేశారు. సో అంటే ఏంటి ఇక్కడ, ఏదైతే గతంలో వైసీపీ చంద్రబాబుని ఆరోపించిందో అవి అవాస్తవాలు అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే చివరిలో ఇవ్వటం కాదు, మేము మొదటి నుంచి కూడా ప్రజల కోసం, పేదల కోసం పనిచేస్తున్నాము, మేము ఏదైతే చెప్తున్నామో అది వీలైనంత వరకు అవకాశం ఉన్నాయన్నీ మొదటి నుంచి ఇవ్వాలనుకుంటున్నాము. సో అనేది ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటానికి ఇది ఒక ప్రయత్నం. సో ఇప్పుడు కొన్ని పథకాలు ఇమీడియట్గా అమలు చేయలేరు. ఇప్పుడు మహిళలకు నెలకు 1,500 ఇస్తామన్నారు. నెలకు 1,500 ఇవ్వాలి అంటే ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి పథకమే. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏజ్ చేంజ్ చేసి 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళందరికీ అన్నారు. ఈ 12 నెలలకి చూసుకుంటే అదే 18,500 అవుతుంది, డిఫరెన్స్ ఏం రాదు. ఆయన ఒకేసారి ఇచ్చాడు, వీళ్ళు నెల ఇస్తామన్నారు. సో దానివల్ల ఒకేసారి ప్రభుత్వం మీద భారం పడకుండా నెల కొద్దిగా ఈఎంఐ లాగా అనమాట ఇది. సో అదే జరుగుతుంది. సో ఈ భారం వీళ్ళ నెత్తి మీద ఎక్కువ పడుతుంది కదా. అలాగే తల్లికి వందనం, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000, అంటే ఇంటికి 30,000, 45,000 ఇవ్వాల్సినటువంటి ఇళ్ళు కొన్ని ఉంటాయి. సో దీనివల్ల ప్రభుత్వ ఖజానా మీద భారీగా పడేటువంటి భారం ఉంది. సో ఇవన్నీ ఇమీడియట్గా అమలు చేయలేరు. సో కాబట్టి వీటికి వాళ్ళు సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. సో వీటిని కవర్ చేయాలి అంటే కొన్నింటినైనా తక్కువ బర్డెన్ పడే వాటిని ముందు అమలు చేయాలి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ల వల్ల ప్రభుత్వం మీద భారీగా భారం ఏం పడదు, ఎందుకంటే చాలా వరకు దాతల ద్వారానే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ నిన్న మొన్న కూడా చూశాను నేను, కొంతమంది ₹1,00,000, ₹1,00,000, 20 లక్షలు ఇలా చెక్కులు ఇస్తున్నారని. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టాల్సినటువంటి అమౌంట్ తగ్గిద్ది, దాతలు ఎక్కువ మంది ఇస్తున్నారు కాబట్టి విరాళాల ద్వారా ఇది నడుస్తుంది. సో దీన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయటం వల్ల మేము ఇచ్చినటువంటి హామీలలో కొన్ని మేము ముందే తీసుకొచ్చాము, మేము ముందే అమలు చేస్తున్నాము, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నామని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే కొన్ని డిలే అయినా కొన్ని మేము నడుపుతున్నాం, వాటి మీద కూడా మేము దృష్టి సారించాము, త్వరలో వాటిని కూడా తీసుకొస్తాము అని చెప్పి కొంత వెసులుబాటు పొందటానికి ఇది అవకాశం, అది దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అన్నా క్యాంటీన్ వల్ల ఎక్కువగా ఉపయోగం అంటారు? ఎక్కువగా ఉపయోగం అంటే పేదలకి కొంతవరకు ఉపయోగమే. ఎందుకని అంటే రోడ్ సైడ్ ఉండే బెగ్గర్స్ కావచ్చు, లేదంటే చాలామంది హడావిడిగా ఇక్కడ దిగుతారు, ఏదో ఒక పని ఉంటుంది, ఆ పని చూసుకుని నెక్స్ట్ ట్రైన్కి హడావిడిగా వెళ్ళిపోవాలి. సో అలాంటి వాళ్ళు, ఏదో ఒక పని మీద వచ్చిన వాళ్ళు తక్కువ అమౌంట్లో ఇక్కడ మినిమం భోజనం చెయ్యాలి అంటే ₹100 మినిమం, కానీ ఇక్కడ ₹5 భోజనం దొరుకుతుందిగా. కొన్ని మెస్సుల్లో అయితే ₹60, ₹70 కూడా దొరుకుతుంది అనుకోండి, అది వేరే విషయం. సో ఏదైనా సరే మినిమం 50 బిలో అయితే భోజనం దొరకదు. ఇక్కడ మీకు ₹5 భోజనం దొరుకుతుందిగా. వాళ్ళ పని చూసుకుని
హ్యాపీగా భోజనం చేసి వెళ్ళిపోతారు. లేదు పేదలు ఏదో ఒక హాస్పిటల్ పని మీద వస్తారు, చూపించుకుంటారు, ఇక్కడ తినేసి వెళ్ళిపోతారు. సో ఇలా చాలామందికి ఉపయోగం ఉండేటువంటి అవకాశమే ఉంది. మీరు తెలంగాణలో చూస్తే అక్కడ క్యాంటీన్ల దగ్గర సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నుంచుని ఉంటారు మధ్యాహ్నం. నేను చాలాసార్లు చూశాను. సో అంటే క్వాలిటీ ఫుడ్ అనేది ఇస్తున్నారు కాబట్టే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేదంటే ఎవరు కూడా క్యూలో ప్లేట్ పట్టుకుని నుంచోరు కదా. సో ఇది ఉపయోగపడేదే కానీ నష్టం కలిగించేదైతే కాదు. నలుగురికి అన్నం పెట్టడం అనేది ఎవరైనా ప్రోత్సహించేదే, దాంట్లో ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఈ భవనాల నిర్మాణం వీటిల్లో అవకతవకలు జరగకుండా చూసుకుంటే బెటరు. గతంలో టీడీపీ రంగులు వేసుకున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడా కూడా పార్టీ రంగులు ఎక్కడా కూడా ఏ కార్యాలయాలకి పుస్తకాలకో లేదంటే ఇలా ప్రభుత్వానికి సంబంధించిన వాటికి ఉపయోగించొద్దు అని చెప్పి క్లియర్ కట్గా అధికారులకి చెప్పారు. సో దాని ప్రకారం వీటికి పార్టీ రంగులు వాడతారని అయితే నేను అనుకోవట్లేదు. వేరే ఏవో వాడచ్చు, చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పిన మాటలు బట్టి చూస్తే అన్నా క్యాంటీన్లో పథకం అనేది ప్రజల్లో ఎక్కువగా బలంగా వెళ్ళింది, ప్రజాదరణ ఉంది కాబట్టి ఆ క్యాంటీన్ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి, ఆ పథకాన్ని కొనసాగించడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు.